హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గాయ్స్, ఇది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని సౌత్ గోవాలో విజిట్ అయ్యారా? సౌత్ గోవాలో ఈ టెంపుల్ని విజిట్ అయితే కమెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎంత ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పెద్ద ప్లేస్. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇది మెయిన్ టెంపుల్ గైస్. ఇది ఒక కృష్ణుడి గుడి. మేము వెళ్ళే టైంకి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది స్టేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి ఎదురుగా చెట్లు, క్లైమేట్, అసలు సీనిక్ బ్యూటీ ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక పాండ్ ఉంది గైస్. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, చూడండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఎంత గ్రీనరీగా ఉందో. వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది. మీకు చుట్టూ తిరిగి వ్యూ చూపిస్తాను, పాండ్ వ్యూ. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. వాళ్ళు అక్కడ క్లాప్స్ కొడుతున్నారు. క్లాప్స్ కొడితే ఏమవుతుంది అనేది చూడండి. గైస్, ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా ఓపెన్ చేయలేదు కూడా. జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేశారు కానీ లోపల ఇంకా ఓపెన్ చేయలేదు. చూద్దాం, మనం కిందకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం లేదు గైస్. అసలు మనం సౌండ్ చేస్తే బబుల్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ పాండ్లో అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. అది చూసారా, బబుల్స్ వస్తున్నాయి. తుస్ అక్కడెక్కడో వస్తున్నాయంట. మనం షూట్ చేసే టైంకి మనకేం కనపడలా. చూద్దాం, కనిపిస్తాయేమో. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి గైస్. అయ్యో, స్నాక్స్ అది వస్తున్నాయి, బబుల్స్ వస్తున్నాయి. ఫిషెస్ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. అది వస్తున్నాయి, బబుల్స్ వస్తున్నాయి. తోనిగా మళ్ళీ రెడీ 1 2 3 చెప్తాను. ఓకే, దేనికన్నా ఇంత అర్థమైందా? అదిగోండి, అది ఫైనల్గా మనం చూసాం. అది బబుల్స్ వస్తున్నాయి కదా. అది ఈ పాండ్లో ఉన్న స్పెషాలిటీ. మీరు కనుక సౌత్ గోవా వస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. మెయిన్ ఫారెస్ట్లో ఉంటుంది.
నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళే దారిలోనే మనకి టెంపుల్ దొరుకుద్ది, కృష్ణుడి టెంపుల్. ఓకే సార్. That's it in this video, guys. See you in another video.